పాకిస్తాన్లో ఉన్న క్వెట్టా నగరంలో ఒక రైల్వే స్టేషన్లో బాంబు పేలింది. ఈ బాంబు పేలుడు దాటికి దాదాపు ఒక 21 నుంచి 25 మంది వరకు చనిపోయినట్టుగా వార్తా కథనాల్లో వస్తుంది. ఏమో మన పాకిస్తాన్ ఒరిజినల్ సంఖ్య బయట పెట్టదు కదా. అంటే చైనాలో ఏమన్నా అవుతే మొత్తమే రాదు, పాకిస్తాన్లో ఏమన్నా అవుతే లేటుగా తెలుస్తుంది, మెల్లగా తెలుస్తూ ఉంటుంది. అయితే ప్రస్తుతానికైతే అఫీషియల్ నెంబర్ 21 నుంచి 25 మధ్యలో ఉంది. అటు ఇటుగా 21, 24 అట్లా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా ఉంది. పెరిగే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా, ఎందుకంటే బాంబు పేలుడు దాటికి రక్తం మడుగులు కట్టింది అని రాస్తుంది న్యూస్. రక్తం ప్రవహించింది, చాలామంది చనిపోయినారు, అంటే గాయపడ్డ వాళ్ళు ఇంకా ఎక్కువ మంది ఉన్నారు అనమాట. సో ఇప్పుడు దీన్ని మనం ఏ కోణంలో చూడాలి అంటే, ఒకటి దీని బాధ్యత ఎవరు తీసుకున్నారు? పాకిస్తాన్లో బాంబు పేలింది, బాంబు పెట్టింది ఎవరు అంటే మేమే అని చెప్పి ఆల్రెడీ ఇప్పటికే బిఎల్ఏ చెప్పింది. బిఎల్ఏ అంటే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. బలూచిస్తాన్ని స్వతంత్ర దేశంగా ప్రకటించడం కోసం ఉద్యమిస్తున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అంటే పాకిస్తాన్ వాళ్ళని టెర్రరిస్టులు, ఉగ్రవాదులు అని చెప్తుంటుంది, మనం వాళ్ళని స్వతంత్ర సమరయోధులు అంటాము. ఇది ఎప్పుడు ఉండేది. అయితే బలూచిస్తాన్ అనేది 1947లో పాకిస్తాన్ ఏర్పడ్డప్పుడు బ్రిటిష్ వాడు ఆ బలూచిస్తాన్ని పాకిస్తాన్లో అంతర్భాగంగా పెట్టలేదు, పాకిస్తాన్ బలవంతంగా ఆక్రమించుకుంది. ఇప్పుడు పీఓకేని ఎట్లయితే ఆక్రమించుకుందో బలూచిస్తాన్ని కూడా ఆక్రమించుకుంది. అందుకని వాళ్ళు ఆ రోజు నుంచి కూడా బలూచిస్తాన్ ప్రజలు స్వతంత్ర దేశంగా ఏర్పడతాం మేము అని చెప్పి ఉద్యమం చేస్తున్నారు. అందుకోసం ఆత్మాహుతి జాడులు కూడా చేసుకున్నారు. ఆ క్రమంలో ఇప్పుడు బిఎల్ఏ వాళ్ళు ఈ తాజాగా ఒక బాంబు పెడితే పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగింది. అందులో కొందరు సోల్జర్స్ కూడా ఉన్నారు, ఆ పాకిస్తాన్ సైన్యం కూడా ఉంది. అమాయకులతో అంటే సాధారణ పౌరులతో పాటు పాకిస్తాన్ ఆర్మీ సోల్జర్స్ కూడా కొందరు చనిపోయినారు. ఇంకా గాయపడ్డది అయితే ఇంకా చాలామంది ఉన్నారు, చాలా అంటే వందల సంఖ్యలో గాయపడ్డారు. ఈ మొత్తం దానికి బాధ్యత బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తీసుకుంది, మేమే బాంబు పెట్టినామని చెప్పేసింది. అయితే పాకిస్తాన్ ఆరోపించేది ఏంటంటే ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వెనుక రా ఉంది, ఇండియా ఉంది అని చెప్తూ ఉంటుంది. ఉందా లేదా అనేది మన దేశంలో కూడా దాదాపు బయట బాహటంగా అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. అయితే దాని గురించి మనం పెద్దగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు. ఆ బాంబు మనమే పెట్టించినామని అయితే మనం ఎట్లాగో చెప్పాము. ఒకవేళ నిజంగా పెట్టించారా లేదా అనేది అజిత్ దోవల్కి తెలియాలి తప్ప మనకు కూడా తెలియదు. మీడియాలో ఉన్నంత మాత్రాన తెలియదు, సామాన్య ప్రజలకు తెలియదు, ఈవెన్ భారతదేశంలో ఉండే పెద్ద పెద్ద ఐఏఎస్లు ఐపీఎస్ ఆఫీసర్లకు కూడా ఇదేం తెలియదు. జరిగితే రహస్యంగా జరుగుతుంది, జరగకపోతే జరగకపోవచ్చు. అయితే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీతో పాకిస్తాన్ ఆర్మీకి గొడవ మాత్రం ఇండియా వల్ల రాలేదు, అది వాళ్ళే తెచ్చిపెట్టుకున్న తలనొప్పి. మనతోనే బలూచ్ ఉద్యమకారులతోనే కాకుండా ఖైబర్ పఖ్తూన్వాలో పీటీ ఇదే అంటారు పాకిస్తాన్ తాలిబాన్ అని ఒకటి ఉంది. పాకిస్తాన్ తాలిబాన్ అని ఒక ఉగ్రవాద సంస్థ ఉంది, తెహ్రీకే తాలిబాన్ అని చెప్పేసి. ఈ పాకిస్తాన్ తాలిబాన్ వాళ్ళు కూడా, ఆ ఉగ్రవాదులు కూడా పాకిస్తాన్ ఆర్మీకి వ్యతిరేకం. వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లతో కలిసి విడిపోవడానికి సిద్ధంగా ఉన్నారు.